అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతో. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చారండి. వచ్చి బాగా బురద చల్లారు. బురద చల్లించుకోవడం ఒక ఆనవాయితీగా అలవాటైపోయింది వాళ్ళ కూటమి నాయకులకి. కూటమిలో కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి దౌర్భాగ్యకరమైన పనులు ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అవి శాపంగా చుట్టుకుంటాయా అనే భయం వాళ్ళ ప్రజల్లో కలుగుతుంది. ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తున్నారు, రాజకీయమే చేస్తారు. అండ్ రాజకీయ నాయకుడు రాజకీయం చేయక ఇంకేం చేస్తారు? ఇవాళ బురద చల్లకుండా పాలు పోస్తారు ఆ కూటమి నెత్తి మీద. కూటమిలో కొంతమంది నాయకులకు అలవాటు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీకి వాళ్ళ నెత్తి మీద పాలు పోయడం. కానీ జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తప్పు చేయడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు చాలా పకడ్బందీగా ఉన్నారు. అందువచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా రాజకీయం చేయకుండా విడిచిపెట్టడానికి వారు ఏమాత్రం సిద్ధంగా లేరు. ఇవాళ సింహాచలంలో జరిగినటువంటి ఘటన తరువాత ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎవరి మీద తీసుకోవాలి? ప్రభుత్వ అధికారుల మీద తీసుకోవాలా, లేక రాజకీయ అధికారులు చేతిలో పెట్టుకుని కీలు బొమ్మల్లా ఆడిస్తున్న నాయకుల మీద తీసుకోవాలా? ఖచ్చితంగా దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పాయింట్స్ రైజ్ చేశారు. అవన్నీ వ్యాలిడ్ పాయింట్స్. ఇవాళ గోడ కట్టినటువంటి గోడ ఎన్ని రోజుల క్రితం కట్టారు? నిజంగా అది పాత గోడ అయితే అక్కడి నుంచి క్యూ లైన్స్ అలౌ చేసినప్పటికీ ఏ ఒక్కరూ అభ్యంతరం తెలుపుండేవారు కాదు. కానీ అది నూతనంగా కొత్తగా నిర్మాణమైనటువంటి గోడ, కేవలం కొద్ది రోజుల క్రితం మాత్రమే నిర్మాణమైనటువంటి గోడ. ఆ గోడ అసలు ఎవరు కట్టారు? ఎలాంటి పరిస్థితుల్లో కట్టారు? ఆ గోడ కట్టడానికి అవకాశం కల్పించింది ఎవరు? ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ చేశారా? ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆ కాంట్రాక్టర్కి ఆ గోడ కట్టడానికి ఒక 5 లక్షలు 10 లక్షలు ఎంతో కొంత వర్క్ కదా అది. ఆ వర్క్ని ఎవరు అలాట్ చేశారు? అలాంటి వర్క్స్ నిజంగా ప్రసాద్ స్కీమ్లో భాగంగా జరుగుతున్నటువంటి పనులు అయితే, అవి వైఎస్ఆర్సీపీ హయాంలో అలాట్ అయినటువంటి పనులు అయితే, ఆ కాంట్రాక్టర్ని ఇప్పటికీ కొనసాగించడానికి ఎవరికన్నా చేతులు ముడుపులు మారాయా? లేక ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్యాయులకో లేదా వాళ్ళకు అవకాశం ఉన్నటువంటి వాళ్ళకో మేలు చేకూర్చడానికి ఎవరినైనా కాంట్రాక్టర్స్ని పెట్టారా? ఇలాంటి అంశాల మీద విచారణ జరగాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ ప్రజల్లో ఒక రకమైన భయం కలుగుతోంది. ప్రజలు ఇవాళ కూటమి నాయకుల మీద విశ్వాసం కోల్పోతే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేసే ప్రమాదం ఉంది. ఇవాళ ప్రజలు కూటమి నాయకత్వాన్ని ఎంత బలంగా విశ్వసించారో అంతే బలంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అంటే భయపడుతున్నటువంటి సందర్భం. మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఎన్నిసార్లు ఇలా బురద చెల్లించుకుంటారు? జగన్మోహన్ రెడ్డి చాలా చక్కగా అడుగుతున్నారు, ఆ రోజు తిరుపతి తుక్కిసలాట ఘటనలో ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు మీరని. మరి చూపించడానికి ఉందా మీ దగ్గర? ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు? ఎవరి వైఫల్యం, కఠిన చర్యలు చేపడతాం అనేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందా? ఇవాళ సింహాచలం గోడ కూలిన దుర్ఘటన తర్వాత కూడా అది నిజంగా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, అది నిజంగా దుర్ఘటన, ఊహించని దుర్ఘటన. కానీ అటువంటి దుర్ఘటనను ముందుగానే అంచనా వేసి అటువంటి అవకాశం కల్పించకుండా ఉండాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా రాజకీయ నాయకత్వం మీద ఉంది. ఎవరైతే 5 మంత్రులు ఇవాళ కమిటీగా ఏర్పడ్డారని చెప్పారో అటువంటి వాళ్ళు నిజంగా వాక్ త్రూ చేశారా? ఫ్రీ లైన్స్ ఏంటి, 300 రూపాయల లైన్స్ ఏంటి, 1000 రూపాయల టికెట్స్కి సంబంధించినటువంటి లైన్స్ ఏంటి, అక్కడ ఫెసిలిటీస్ ఏంటి, వాక్ త్రూ చేశారా? గడిచిన 2 రోజుల్లో ఎంతమంది నాయకులు అక్కడికి వెళ్ళారు? ఎన్ని గంటల పాటు అక్కడ సమీక్ష నిర్వహించారు? అక్కడ అధికారులని ఎన్ని రకాల అంశాల్లో వాళ్ళు క్వశ్చన్ చేశారు? అక్కడ ఉండేటువంటి మీడియా ప్రతినిధులు ప్రతి ఏటా కూడా అక్కడ ఉండేటువంటి స్థానిక అంశాలు, స్థానిక సమస్యలు, అక్కడ భక్తులు ఎదుర్కొనేటువంటి ప్రతి ఒక్క అంశం మీద కూడా వారికి అవగాహన ఉంటుంది. ఏ ఒక్కరితోటైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా వీళ్ళు? కేవలం వెళ్ళడం, మొక్కుబడిగా అక్కడ సమీక్షలు లేదంటే ఆదేశాలు ఇవ్వడం, తిరిగి రావడం, మమ అనిపించడం, తద్వారా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి చెడ్డ పేరు తీసుకురావడం తప్ప వీళ్ళు చేస్తుంది ఏమైనా ఉందా అనే విషయాలు కూడా ఖచ్చితంగా వాళ్ళ కూటమి నాయకత్వం ఆలోచించాలి. ఇవాళ ఎల్లకాలం రాజకీయ ప్రత్యర్థుల మీద రాజకీయ దాడి చేయడంతో మాత్రమే సరిపెట్టుకుంటామంటే ఖచ్చితంగా దీర్ఘకాలంలో ఎవరు నష్టపోతారనే అంశాలను కూడా విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అడుగున అణువణువున ఎవరు తప్పు చేశారనే విషయాన్ని గ్రహించాలి. ముఖ్యంగా రాజకీయ నాయకత్వం మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దాలి. రానున్న రోజుల్లో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ప్రోటోకాల్ దర్శనాలు లేదా విఐపి పాస్లు ఇవ్వడం మీద దృష్టి పెట్టడంలో ఉన్నటువంటి శ్రద్ధ ముఖ్యంగా రాజకీయ నాయకత్వానికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకూడదు, ప్రజలు సులభంగా సౌఖ్యంగా దర్శనం చేసుకోవాలి, ప్రజలకు ఏ ఒక్క చిన్న ఇబ్బంది కలిగినా అది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనే కనీస అవగాహన, జ్ఞానం వారికి కల్పించే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే, సదరు నాయకత్వంలో ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని కడిగి పారేయకపోతే రానున్న రోజుల్లో వాళ్ళు మరింత చెడ్డ పేరును ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి తీసుకొచ్చే ప్రమాదం ఉంది. ఇవాల్టి ఈ దుర్ఘటన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేవలం అధికారుల కోణంలో మాత్రమే సమీక్ష నిర్వహించకుండా రాజకీయ నాయకుల కోణంలో కూడా సమీక్ష నిర్వహించి అవసరమైనటువంటి చర్యలను ఖచ్చితంగా చేపడతారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.